నమస్తే వీధుని స్వాగతం లక్ష సమాధితం. మరి అప్పటికే రాష్ట్రంలో అంతా వర్షాలు పడి సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషంలో మరి కొబ్బరిమట రిలీజ్ అయ్యి సంపూర్ణేష్ బాబు చాలా హడావిడిగా సంతోషంగా రాష్ట్రం మొత్తం అన్ని థియేటర్లలో తిరుగుతూ ఈరోజు మనకి ఇక్కడ దర్శనమిచ్చారు. ఈ సంతోషంలో మనం కూడా పాల్పంచుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. మొత్తం మీద చూస్తే కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. ఈ ఎగ్జైట్మెంట్ 5 సంవత్సరాల నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? సూపర్, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకుల రుణం తీర్చుకోలేదు. నిజంగా చాలా హ్యాపీ. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు, సంపుగా సెటిల్ అయ్యారు. అసలు ఎక్కడ మీ మలుపు ఎక్కడ జరిగింది ఈ అంశంలో? ఫస్ట్ అదే హృదయకాలం చాలాసార్లు చెప్పే కదా, హృదయకాలం సినిమాతోటి ఇవాళ చాలామంది ఆర్టిస్టులు సినిమాల కోసం చాలామంది తిరుగుతుంటారు. అలా తిరిగే వాళ్ళలో నేను ఒకని. లక్కీగా స్టీవెన్ శంకర్ గారు నాకు హృదయకాలం అనే అవకాశం ఇచ్చింది. ఆ జర్నీ ఇప్పటిదాకా వచ్చింది. ఇప్పుడు మరి ఈ సినిమా రిలీజ్ అప్పుడు మీ టెన్షన్ ఎలా, ఏ థియేటర్లో చూసారు మీరు సినిమా? ప్రసాద్ ఐమాక్స్లో వచ్చాము మార్నింగ్ షో. తర్వాత సంధ్యాకి వెళ్ళాము. తర్వాత నిన్న చాలా వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు చాలా చోట్లకి వెళ్ళాం. చాలా హ్యాపీగా ఉంది. స్పందన అంటే దాదాపు ఒక వెళ్ళిపోతుంటే సార్ సంపు గారు అంటున్నారు కదా, ఇలాంటి ఈలల గోలల మధ్యలో మీకు ఆనందం ఎలా అనిపించింది? అపురూపమైనటువంటి ఆనందం, ఇది మామూలుగా చెప్పలేము. ఇప్పుడు ఎంత హ్యాపీనెస్ అంటే అది ఇంకా అంటే ఒక మాటల్లో చెప్పి దాన్ని క్లోజ్ చేసేది కాదు. చాలా లైఫ్లో మర్చిపోలేనటువంటి సంఘటన. ఇంత పెద్ద హిట్ మళ్ళీ ఇస్తారా ఇవరా కూడా తెలియనటువంటి ఆనందం దీనికి మాత్రం. ఇప్పుడు అంటే 3 పాత్రలు, పెద్దరాయుడు, పాపారాయుడు, ఆయన రాయుడు, 3 పాత్రలు చాలా అంటే ప్రతి సీన్ నేను మల్టీప్లెక్స్లో ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ నిజంగా జనాలు నవ్వుతారా నవ్వరా అనుకున్నా, కానీ ప్రతి షో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏ నమ్మకంతో మరి ఈ డైరెక్టర్కు మీరు కాల్ షీట్ ఇచ్చారు? 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా తీస్తున్నారు కదా. లేదు, మాకు రూపక్ గారు చాలా రోజుల నుంచి పరిచయం, హృదయకాల నుంచి పరిచయము. ఆల్మోస్ట్ అంతా రెడీ అయిన ప్రాజెక్ట్ ఇది కొబ్బరిమట్ట. దాన్ని ఇంకా తను వేరే సినిమా అనుకున్నాడు మనతోటి. అది తర్వాత చేద్దాం, ఇది నువ్వు చేస్తావు అంటే చేస్తాను. ఆ రకంగా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, మరి హీరో నటన కూడా చూసి ఉంటాం. ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది? హీరోయిన్స్ ఆల్మోస్ట్ మాకు తెలిసిన వాళ్ళే కదా, ఆల్మోస్ట్ అందరు మంచి యాక్టర్లు. సంపూర్ణేష్ బాబు ఎక్కడ జరిగినా కూడా స్పందిస్తారని కర్ణాటకలో కూడా మీరు 2 లక్షలు ఇచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా కూడా ఇలాంటివి జరగటం బాధాకరమైనా కూడా మీ స్పందన బాగుంటుందని తెలుస్తుంది. ఎక్కడ మీకు ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా ఇలాంటివి ఏమన్నా? అయ్యో అదేం లేదండి, మనం ఏదో చిన్న హెల్ప్, దాన్ని మనం పెద్దగా అది చేసుకోవడం నాకు పెద్దగా అది ఉండదు. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు కదా. ఆల్మోస్ట్ ఆ భగవంతుడు అందరినీ మంచిగా చూసుకోవాలి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటా. మరి చూసినట్టయితే కామెడీగానే సెటిల్ అయ్యే అవకాశం ఉందా? మాస్ మహారాజా లాగా వెళ్ళిపోయే అవకాశం ఉందా? ప్రేక్షకులు ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఆశీర్వదిస్తే ఆ టైంలో అక్కడ అప్పుడు నిలబడతాం. అంటే మన చేతుల్లో ఏముంటుంది అంటే మనం నేను ఇలాగే ఉంటా అలాగే ఉంటా, ఒక నటుడిగా ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉన్నా. సక్సెస్ మీట్లో మరి ప్రాజెక్టులు ఏమన్నా కొత్తగా 2 ప్రాజెక్టులు అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ అవి ఎప్పుడో ఫిక్స్ అయినాయి. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వచ్చు. కొంచెం ఈ సంబరాలు ఇంకా కొబ్బరిమట్ట ఆనందంలో ఉన్నాను. వాటి తర్వాత చేద్దామని చెప్పా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ V3 న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి అందరి హీరోల అభిమానులకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఇదండి మరి కొబ్బరిమట్ట సంపూర్ణేష్ బాబు చెప్పినటువంటి సక్సెస్ విషయాలు చూస్తున్నాండి. V3 న్యూస్ కెమెరామ్యాన్ చిన్నతో మీ సురేష్ దండ.